హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇదిగో ఏటు వచ్చి నేనే బాగోలేదు. ఎందుకు అనంటే వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు, అలాగే మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకోవడం కూడా మర్చిపోతున్నారు. మరి రావు గారిని మీరు మర్చిపోయినా మరి నేను మర్చిపోతున్నానా? లేదు కదా. చక్కగా ప్రతిదీ కూడా మీకు పోసగుచ్చినట్టు మరీ చెబుతున్నాను. మరి పట్టించుకోండమ్మా, పట్టించుకోండి అయ్యా. మీరు చేయాల్సిందల్లా వీడియోకి లైక్ ఇచ్చి అదిగో మన కేకే న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఆ పక్కనున్న బెల్లగంటను పెడీలు మన కొడితే చేసినవి చెప్పేయి అన్ని వచ్చేస్తాయి మీ ఫోన్లోకి. ఇంక రావు గారు రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూద్దామా? ఎవరు బాబు? బాబు కాదు, అమ్మేలాగుంది. ఆహా, సాక్కనమ్మ సీకినా అందమే అన్నారు కానీ ఓడినా అందమే అంటుంది మన విడుదల రజని. పాపం ఏ మాటకా మాట. ఈ అమ్మడు మిగతా వైసీపీ బ్యాచ్ల నోటికి పని చెప్పి లెట్స్ డూ కుమ్ముడు అనలేదు. అంతవరకు మెచ్చుకోవచ్చు. నోరు పారేసుకుని పడిపోని వైసీపీ చాలా కొద్ది మందిలో రజనీ కూడా ఉంటది. ఇక రోజాతో పోలిస్తే విడుదల రజనీ చాలా బెస్ట్ అని నేనైతే చెబుతాను. సరే, చదువుకున్న వాళ్ళకి ఆ మాత్రం సంస్కారం ఉంటుందిలాండే. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే రజనీ పార్టీ మారుతుంది అనే టాక్ నడుస్తున్న వేళ ఈ మధ్య ఢిల్లీ కూడా వెళ్ళినట్లు దాఖలాలు లేని ఈ సమయంలో జగనన్నతోనే నా రాజకీయ భవిష్యత్తు అని చెప్పకనే చెప్పడానికి అన్నట్లు ఓ ప్రెస్ మీట్ పెట్టిందా? ఇదిగో ఆ అమ్మాయి రజనీ, నీ బాధ ఏంటో చెప్పు. ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితులు నెలకొన్నవి అనేటువంటిది మాట్లాడదామని ఈ ప్రెస్ మీట్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మనం చూసుకున్నట్టయితే ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా అట్మోస్ట్ టాప్ ప్రయారిటీ అనేది హెల్త్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మన రాష్ట్రంలో కూడా 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మా ప్రభుత్వంలో మరి ఏ విధంగా కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్ అనేది అందరికీ అందించడము, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవల్ని ఉచితంగా నాణ్యమైన వైద్య సేవల్ని మరి ఏ విధంగా డోర్ స్టెప్స్ వరకు కూడా ఇచ్చేటువంటి ఒక ఆలోచన చేయడం కానీ, మరి దీన్ని అనేక ఇనిషియేటివ్స్ అనేక స్కీమ్స్ని తీసుకొచ్చి వీటిని ఇంప్లిమెంట్ చేయడం కానీ ఏ విధంగా మనం చేశాము అనేటువంటి విషయాలు కూడా మీ అందరితో కూడా పంచుకుంటాను. ఇదిగో రజనీ, అయిపోయిన పెళ్లికి మేళం పెట్టినట్లు ఇప్పుడు వచ్చి నువ్వు మేం అధికారంలో ఉన్నప్పుడు అది చేశాం, మేం ఇది చేశాం అంటే హాస్యాస్పదంగా ఉంది. ప్రతిదానికి ఓ సమయం ఉంటుంది. నీ మెడికల్ పరిభాషలోనే చెబుతా విను. ప్రతి మెడిసిన్ కి ఎక్స్పైరీ డేట్ ఉన్నట్లు రాజకీయాల్లో కొన్నింటికి అలాగే ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి. ఇప్పుడు నువ్వు చెప్పేవన్నీ ఎన్నికల ముందు చెప్పు ఉంటే అది సేదు గుళికలైన మందుల్లా పనిచేసేవి. ఇప్పుడు పేషెంటే డెడ్ అని మార్చురికి తీసుకెళ్తుంటే ఆ పథకం ఈ పథకం అని చెబుతూ మీడియా ముందుకు రావడం అవసరమా? ఆహా, అవసరమా? నిజంగా ఇవన్నీ చేసి ఉంటుంటే మీరంతా ఘోరంగా ఎందుకు ఓడిపోతారు? ఊరు పేరు లేని వాళ్ళ మీద మీ మంత్రులంతా ఎందుకు ఓడిపోతారు చెప్పు. అంచేత సరిగ్గా ఎందుకు వచ్చావో ఆ విషయం చెప్పు చాలు. మీరు చూసినట్టయితే మరి ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక గొప్ప స్కీమ్ ఆనాడు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో ఈ రాష్ట్రంలోని పేద ప్రజలు కూడా వాళ్ళ పేదరికం వల్ల, వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకి ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వస్తే అది వాళ్ళకి భారం అయిపోతుంది. ఆ బర్డెన్ ని ఆ పేదవాడు తట్టుకోలేడు. దానివల్ల అనేక ఇబ్బందుల పాలయ్యి, దానివల్ల ఏ విధంగా ఆ కుటుంబం ఇబ్బందుల పాలై నష్టపోతుంది, ఏ విధంగా బాధపడుతుంది అని చెప్పి ఆ బాధ ప్రభుత్వం బాధ్యత అని భావించి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం తన మేధస్సులోంచి ఆలోచించి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప పథకం. వైఎస్ఆర్ గారి బ్రెయిన్ చైల్డ్ అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి ఒక పథకం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈరోజు దేశం మొత్తం గుర్తించుకునేటువంటి ఒక పథకం. ప్రతి తెలుగువాడు కూడా గర్వంగా చెప్పుకునేటువంటి ఒక పథకం ఈ ఆరోగ్యశ్రీ పథకం అని చెప్పొచ్చు. మరి అలాంటి ఆరోగ్యశ్రీ పథకం అప్పుడు వైఎస్ఆర్ గారి హయాంలో మొదలై అప్పటి నుంచి కూడా అంచెలంచెలుగా కూడా ఏ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనము ఎంత గొప్పగా దీన్ని అమలు చేశామని మనం చెప్పొచ్చు.
ఇదిగో అమ్మాయి, నువ్వు తిడుతున్నావో పొగుడుతున్నావో నాకు తెలియట్లేదు కానీ ఇక్కడ ఓ విషయం మర్చిపోతా ఉన్నావు. పెండింగ్ బకాయిలు ఇవ్వలేదని హాస్పిటల్ యాజమాన్యాలు ఎన్నిసార్లు నో ఆరోగ్యశ్రీ బోర్డులు పెట్టాయో నీ గుర్తు లేకపోయినా నాకు ఉంది. ఎప్పటికీ కూడా అప్పట్లో మీ జగన్ రెడ్డి పెండింగ్లు పెట్టిన బిల్లులు బకాయిలు శాంతాడంత పెరిగిపోయాయి. ఎందుకు ఈ సానాయి నొక్కులు? పథకాలు ఎట్టడంలో చూపించినంత శ్రద్ధ బిల్లులు రిలీజ్ చేయడంలో చూపించాలి కదా. ఆ మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వాలు కొంత వాళ్ళు ఏ విధంగా అంత ప్రయారిటీ ఇవ్వకపోవడం, ఏ విధంగా నిర్లక్ష్యం చేశారు అనేటువంటి విషయాన్ని కూడా మరి గత ప్రభుత్వాల్లో మనం చూసాం. మరి మనము జగనన్న ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల 2019 నుంచి 2024 వరకు ఈ 5 years టెన్యూర్ లో మరి ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ మనము జగనన్న ప్రభుత్వంలో 3257 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి తీసుకెళ్లి ఇంప్లిమెంట్ చేశాం. అంతకుముందు మీరు చూసినట్టయితే 1059 ఉంది. టీడీపీ హయాం సంవత్సరానికి 1000 కోట్లు మాత్రమే ఖర్చు చేసేటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో ఉండేది. మరి జగనన్న ప్రభుత్వం వచ్చాక ప్రతి సంవత్సరం సుమారు 3,000 కోట్ల వరకు కూడా మరి ఈ ఆరోగ్యశ్రీకి మనం ఖర్చు చేసినటువంటి పరిస్థితి. ఇదిగో ఎన్ని చెప్పినా బుర్ర కథలా అవే మాటలు మార్చి మార్చి చెప్తా ఉన్నావేందమ్మాయి రజనీ. ఆలోచన గొప్పదే కాదు అని ఎవరూ అనలేదు, ఆచరణే లోపభూయిష్టంగా మారిందనేది ఇక్కడ సమస్య. నిజంగా మీరు అన్ని చెల్లింపులు సక్కంగా చేస్తే ఇప్పుడు హాస్పిటల్ యాజమాన్యాలు ఎందుకు సేవలు నిలిపేస్తాయని అల్టిమేటం జారీ చేస్తాయి చెప్పు. కొత్త ప్రభుత్వం వచ్చి పట్టుమని 2 నెలలు కాలేదు కదా. ఈ రోజున మీరు చూసినట్టయితే మేము అంటే మొన్న జనవరి వరకు కూడా ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో ఆరోగ్యశ్రీలో ఆ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేసి, జనవరి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ మేము క్లియర్ చేసి, ఆ తర్వాత మళ్ళా ఏదన్నా కొత్త బిల్స్ అరైజ్ అయితే అవన్నీ కూడా టెక్నికాలిటీస్ అంటే లైక్ అవన్నీ అప్లోడ్ చేసి మళ్ళీ మా వరకు వచ్చి మళ్ళీ పేమెంట్ అనేది ఇదంతా కూడా ఒక రికరింగ్ ప్రాసెస్, కంటిన్యూస్గా వస్తూ ఉంటే ఇదంతా ఒక రికరింగ్ సైకిల్ అనమాట. సో మా వరకు జనవరి వరకు ఉన్నవి కూడా మా జగనన్న ప్రభుత్వం క్లియర్ చేసి, ఆ తర్వాత ఫిబ్రవరి మార్చ్ ఏదైతే ఉందో అప్పటికి వచ్చినటువంటి అప్లోడ్ అయ్యి వచ్చినటువంటి మా దృష్టికి వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అప్పటికి వచ్చేసరికి మార్చ్లో ఎన్నికల కోడ్ వచ్చింది. కోడ్ వస్తే మీకు తెలుసు. ఆ కోడ్ వచ్చిన తర్వాత ఇక ఎన్నికలు అన్ఫార్చునేట్లీ మేము అధికారంలోకి రాలేకపోయాం, ఆ విషయం మీకు తెలుసు. సో ఇంకా అప్పటి నుంచి ఉన్నటువంటి ఏవైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ బిల్స్ ని క్లియర్ చేసి మరి ఎక్కడా కూడా ఇంటరప్షన్ లేకుండా వైద్య సేవలు అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని గుర్తు చేస్తా ఉన్నాం. చూడమ్మాయి రజనీ, ముక్కెక్కడ అంటే చుట్టూ ఇప్పి ఇది అందట వెనకడికి నీలాంటిదే. సూటిగా సుత్తి లేకుండా చెప్పు అంటే ఎన్నికలు కూడా అది ఇది అంటావేంది? అంత ముందుకు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామని కార్పొరేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు మీకు నోటీసులు ఇవ్వలేదా? మరి మీరు సక్రమంగా బిల్లులు చెల్లిస్తే వాళ్ళు ఎందుకు అంతలా రివర్స్ అవుతారు? ఇది పాయింట్ నెంబర్ 1. ఇక పాయింట్ నెంబర్ 2, మార్చి నుంచి జూలై వరకు అంటే కేవలం ఈ 5 నెలల బిల్లులే పెండింగ్ లో ఉన్నాయి. మేము మొత్తం క్లియర్ చేసేసామని చెప్పే దమ్ము మీ జగనానికి ఉందా? ఎందుకు ఊరకే ఊకదంపుడు ఉపన్యాసాలు? ఈ మొత్తం చూస్తా ఉంటే అందుకనే అనిపిస్తా ఉంది. నేనంటుంది కాదు, ఏదో రాజకీయం కోసం నేను అంటుంది కాదు. ఇవన్నీ కూడా మేము చేశాం, మనసు పెట్టి చేశాం. ఒక మనసున్న నాయకుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా అది నా బాధ్యత, ఏ పేదవాడు ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడినా అది నా బాధ్యత అని భావించి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం పరితపించి ఎంత కష్టమైనా సరే అనేక ఇష్యూస్ ఉన్నా, ప్రయారిటీస్ ఇంకా ఉన్నా కూడా ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నామో ఏ దేశానికైనా హెల్త్ అనేది ఒక టాప్ మోస్ట్ ప్రయారిటీ అని, కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వానికి ఒక టాపెస్ట్ ప్రయారిటీగా భావించి పేద ప్రజల ఆరోగ్యం కోసం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఏ రోజు ఏ సిచ్యువేషన్ అయినా కూడా వాటిని బేర్ చేస్తూ ఎక్కడ కూడా హెల్త్కి తగ్గించకుండా మరి ముందుకు నడిపినటువంటి విధానం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టే కదా జగన్మోహన్ రెడ్డిని 11 మోహన్ రెడ్డిని చేసి కూర్చోబెట్టారు మూలన. ఇదిగో రజనమ్మాయి, ఊరకే ఇంకా భజనలు చిడతలు వాయించకు. ఆ రోజులు పోయాయి, వాడలు బళ్ళయ్యాయి కూడా. ఇంకా జగన్ మెప్పు కోసం ప్రాకులాడడంలో పైసా ఉపయోగం లేదు. అంచేత చెప్పినంత వరకు సాలే గాని ఇక బయలుదేరు రజని.
ఈసారైనా మేకప్ మీద పెట్టిన శ్రద్ధ సబ్జెక్ట్ మీద పెట్టు. ఓడిపోయినా కూడా జగనన్న భజన చేస్తున్నావు చూడు, అక్కడ మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానమ్మా. ఇక పోయిరా.